ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. దానికి సంబంధించిన ఫలితాలు కూడా 3 విడతలు రిలీజ్ అయ్యాయి. దాదాపుగా ఓవరాల్గా కాంగ్రెస్కి 57%, ఇటు బీఆర్ఎస్కి 27%. సో అత్యధికంగా బీజేపీ కన్నా కూడా ఇండిపెండెంట్లు గెలిచిన పరిస్థితి. దీనిపై మరింత సమాచారం మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ తిరుపతి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఓటు తిరుపతి. ఎస్ మనోజ్, మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు పూర్తయిపోయినటువంటి పరిస్థితి. 3వ విడత ఎన్నిక కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం. అయితే 3వ విడత ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏకగ్రీవమైనటువంటి ఒకసారి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ చూసుకుంటే దాదాపు కాంగ్రెస్ ఏకగ్రీవమైనటువంటి గ్రామ పంచాయతీలు 287 అయితే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఏకగ్రీవమైనటువంటి గ్రామ పంచాయతీలు 42, భారతీయ జనతా పార్టీ ఏకగ్రీవమైనటువంటి గ్రామ పంచాయతీలు సుమారు 9, ఇతరులు దాదాపు 57 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి. కేవలం ఇవి ఏకగ్రీవమైనటువంటి అంశం మాత్రమే ఇప్పుడు అఫీషియల్గా డేటా తెరపైకి వచ్చినటువంటి సిచ్యువేషన్. 5-5:30 ప్రాంతంలో అంటే సాయంత్రానికి కొంత పూర్తి స్థాయిలో డేటా తెరపైకి వచ్చేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది. అయితే ఇప్పటి వరకు అంటే దాదాపు కొన్ని ఏదైతే గ్రామ పంచాయతీలు ఉంటాయో అక్కడ 2 గంటలకు 1ంటికే మొత్తం పూర్తి స్థాయిలో పోలింగ్ అయిపోతుంది. పోలింగ్ అయిపోయిన తర్వాత 1-2 గంటలలోనే వార్డ్ మెంబర్లకు సంబంధించినటువంటి డేటా, తర్వాత సర్పంచ్లకు సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా కొన్ని గ్రామ పంచాయతీలో టక్కుని ఇస్తారు. అంటే కొన్ని గ్రామ పంచాయతీలలో 500 మంది ఓటర్లు, తర్వాత 600 మంది ఓటర్లు, 700 మంది ఓటర్లు మాత్రమే కొన్ని చిన్న గ్రామ పంచాయతీలు, ఆమ్లెట్ గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఆ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆల్రెడీ కొన్ని డేటా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. సుమారు మన తెలంగాణ రాష్ట్రంలో 12,727 గ్రామ పంచాయతీలు ఉంటే దగ్గర 8,894 గ్రామ పంచాయతీలు ఇప్పటిదాకా అఫీషియల్గా గెలిచినటువంటి పరిస్థితి, అఫీషియల్గా తెరపైకి వచ్చినటువంటి డేటా. అంటే ఇంకా దాదాపు 3,833 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇంకా తెరపైకి రావాల్సింది ఉంది. ఇది మొత్తం కూడా 3వ విడతకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి రిజల్ట్. అయితే ఇప్పటి వరకు ఏ పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచిరు, ఏ పార్టీ నుండి ఎంతమంది గెలిచారు అనేది కూడా ఒకసారి మనం బ్రీఫ్గా డేటా తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే మొదటి విడత, 2వ విడత, 3వ విడత కలుపుకొని దాదాపు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఇప్పటి వరకు దాదాపు 12,727 గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు 4,874 మంది అభ్యర్థులు ఇప్పటిదాకా అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచినటువంటి పరిస్థితి. ఇక ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నుండి ఇప్పటిదాకా బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు సుమారు 2,346 మంది అఫీషియల్గా డేటా తెరపైకి ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇంతమంది గెలిచినటువంటి సిచ్యువేషన్. భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఇప్పటిదాకా మొదటి విడత, 2వ విడత, 3 విడతలుగా కలిపి 455 మంది మాత్రమే భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఇప్పటిదాకా అఫీషియల్గా గెలిచినటువంటి సిచ్యువేషన్. ఇక ఇతరులు అంటే పార్టీలతో సంబంధం లేనటువంటి వాళ్ళు, ఏ పార్టీకి అవసరం లేనటువంటి వాళ్ళు, ఇండిపెండెంట్గా గెలిచినటువంటి అభ్యర్థులు దాదాపు 1,219 మంది అభ్యర్థులు ఇప్పటిదాకా గెలిచినటువంటి పరిస్థితి. అంటే దాదాపు భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువ శాతమే ఇతరులు గెలిచేటటువంటి కార్యక్రమం జరిగింది. అయితే ఎవరైతే ఇతరులు 1,219 మంది గెలిచిరో దీంట్లో నుండి సుమారు ఒక 50-60% సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఇప్పటిదాకా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇంకో అంశం ఏంటంటే మనోజ్, ఇక్కడ ఒక గమ్మతి విషయం. అంటే ఎలక్షన్ కంటే ముందు, సర్పంచ్ ఎలక్షన్ కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో వారానికి మద్యం దాదాపు ఒక 60 కోట్లు, 70 కోట్లు, 100 కోట్ల దాకా అన్ని మద్యం షాపులకు సంబంధించినటువంటి సేల్ ఉంటుండే. కానీ ఎప్పుడైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చినాయో, మొదటి విడత కానివ్వండి, 2వ విడత కానివ్వండి, 3వ విడత కానివ్వండి, ఈ విడతలన్నీ కలిపి అంటే మద్యం దాదాపు వారానికి 200 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి సేల్ జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. రికార్డు స్థాయిలో మద్యం కొనుగోలు జరిగినటువంటి పరిస్థితి. అన్ని మద్యం షాపులలో స్టాక్ కూడా ఇప్పటిదాకా లేనటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. దాదాపు ఓటుకి ఒక్కొక్క గ్రామ పంచాయతీలో సుమారు పోటీ చేస్తున్నటువంటి సర్పంచ్ అభ్యర్థులు 20 లక్షల రూపాయలు, 30 లక్షల రూపాయలు, కొన్ని గ్రామ పంచాయతీలు అంటే 1,500 ఓట్లు, 2,000 ఓట్లు, 2,500 ఓట్లు ఉన్నటువంటి ఏదైతే పెద్ద గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీలలో సుమారు 1 కోటి నుండి 2 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డబ్బులు కూడా ఖర్చు అయినటువంటి పరిస్థితి. అయితే వార్డు మెంబర్లు కూడా ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే వార్డు మెంబర్లు నార్మల్గా థమ్స్అప్ బాటిలో మందు మంచేటటువంటి కార్యక్రమం చేస్తారు. కానీ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో వార్డు మెంబర్లు 1 ఓటు
ఓటుకు 1000 రూపాయలు, ఓటుకు 2000 ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేసినారు. దాదాపు ఓటుకు 700 రూపాయలు కొన్ని గ్రామాలలో పంచే కార్యక్రమం చేసిరు. ఈ సర్పంచ్ ఎన్నికలలో ఎన్ని విచిత్రాలు జరిగినాయి అంటే మనోజ్, సర్పంచ్ అభ్యర్థులు కానీ వార్డు మెంబర్ అభ్యర్థులు కానీ ఫస్టే అంటే వార్డు మెంబర్లు గెలిచిన తర్వాత ఇదే వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ని ఎన్నుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు. కానీ ఉప సర్పంచ్ నేనే ఖచ్చితంగా ఉప సర్పంచ్ అవుతా అనేటటువంటి కాన్ఫిడెన్స్ తోటి కొంతమంది వార్డు మెంబర్లు అరకిల చికెను ఇంటింటికి చికెన్లు పంచేటటువంటి కార్యక్రమం కూడా చేసినారు. ఊళ్ళే ప్రస్తుతం నడిచినటువంటి వ్యవహారం ఇదంతా. సో ఓవరాల్గా చూసుకుంటే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత బీఆర్ఎస్ పార్టీ గెటిన్ అయినటువంటి పరిస్థితి. చాలామంది అనుకున్నారు బీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోయింది, బీఆర్ఎస్ పార్టీకి అంత సీన్ లేదు, బీఆర్ఎస్ ఓడిపోయిందని చెప్పి రకరకాలుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మొన్న జరిగినటువంటి మత్కల్ సభలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ ఇక దేవుడే ఆయనకు శిక్షించాలి, జనాలు శిక్షించిర్రు, సో ఇక కేసీఆర్ బయటకు వచ్చే పరిస్థితి లేదు, 2-3 సర్పంచ్లను ఏకగ్రీవమైనటువంటి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు, బీఆర్ఎస్ ఖతమైపోయింది అనేటటువంటి మూమెంట్లో ఒకేసారి బీఆర్ఎస్ పార్టీ అదే గ్రామ పంచాయతీ ఎన్నికలలో బౌన్స్ బ్యాక్ ఇచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా కొంత ఇబ్బందికరంగా చూస్తున్నటువంటి పరిస్థితి, కొంత షాక్కు గురైనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే దాదాపు 4874 మంది కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుస్తే అది కూడా ఏకగ్రీవమైనటువంటి అభ్యర్థులు పూర్తి తిరుపతి ఇక్కడ ఒక రకంగా ఏ ఫ్యాక్టర్ ప్రభావితం చేస్తుంది అనుకోవచ్చు అంటే ఓటర్ల మీద? ఎందుకంటే ఎలక్షన్స్ ముందు చాలా మంది బీసీల యొక్క సామాజిక వర్గాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి రిజర్వేషన్ రావట్లేదని కొంతమంది మాట్లాడారు. లేదు నిజంగానే కాంగ్రెస్లో గొడవలు అవుతున్నాయి, గ్రౌండ్లో వ్యతిరేకం ఉంది, ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తారని, అంటే ఓవరాల్గా మీ అనాలిసిస్ ప్రకారం ఏ ఫ్యాక్టర్ పనిచేస్తుంది అనుకోవచ్చు గ్రౌండ్లో? ఎస్ మనోజ్, అయితే నేనేమంటున్నా అంటే కొంత గ్రౌండ్లో మనం తిరిగినప్పుడు, ఎందుకంటే నేను మా విలేజ్కు పోయినా ఓటేసిన మా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు, తర్వాత మనం బ్రీఫ్గా ఇప్పటిదాకా రాజకీయాలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, గ్రామ పంచాయతీ ఎన్నికలు 1వ విడత 2వ విడత 3వ విడత కూడా చూస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఎందుకు కాంగ్రెస్ పైన ఇంత వ్యతిరేకంగా ఉంది? వాస్తవానికి అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ కూడా స్కోప్ ఇవ్వదు, గ్రామ పంచాయతీ ఎన్నికలలో అధికార పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, అధికార పార్టీ తలుచుకుంటే పోల్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు, ఓటర్లని రకరకాలుగా వాళ్ళ వైపు తిప్పుకునేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. కానీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు అన్ని కార్యక్రమాలు చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో పోయి గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రచారానికి పోయి ఒకవేళ మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మీకు నిధులు రావు, మీ గ్రామానికి రావాల్సినటువంటి పథకాలు కూడా అన్ని బంద్ అయిపోతాయి, డబుల్ బెడ్రూమ్లు రావు, అవన్నీ రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి రకరకాల జనాలను ప్రలోభాలకు గురి చేసిరు, జనాలను బ్లాక్మెయిల్ చేసిరు, జనాలను భయప్రాంతులకు గురి చేసిరు, రకరకాలుగా జనాలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసిరు. ఏ ఎమ్మెల్యేలు అయితే జనాలను ఇబ్బంది పెట్టిరో అదే ఎమ్మెల్యేల సొంత ఊరిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే ఎమ్మెల్యేలకు ఓవర్ యాక్షన్ అయిపోయింది, ఓవర్ పర్ఫార్మెన్స్ అయిపోయింది, అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నారు, లేకపోతే ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు, జనాలను బెదిరిస్తున్నారు, బెదిరింపులతోటి గెలుద్దామని చూస్తూ ఉన్నారు అనేటటువంటి ఆలోచనతోటి జనాలు కూడా కొంత ఒద్దిగా కాంగ్రెస్ మాకు రావాల్సినటువంటి రైతు బంధు కూడా ఇప్పటిదాకా సక్కా రాలేదు, రుణమాఫీ సక్కా రాలేదు, పెన్షన్లు ఇవ్వలేదు, మహిళలకు 2500 రూపాయలు ఇవ్వలేదు, 6 గ్యారెంటీలు సక్కగా ఇవ్వలేదు, 420 హామీలు కూడా అటే ఉన్నాయి, ఇంకా మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏం రాలేదు, కేవలం ఉచిత ప్రయాణం మినహాయిస్తే మిగతా అన్ని కూడా కొంత ఫెయిల్యూర్ ఉన్నటువంటి నేపథ్యంలో జనాలు కూడా కొంత ఆలోచన చేసేటటువంటి కార్యక్రమం చేశారు. కానీ ఇక్కడ ఒక బలమైనటువంటి అంశం ఏంటంటే ఎక్కడైతే కేసీఆర్ అనే వ్యక్తి ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ అవమానపడ్డదో, ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందో అదే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలలో సుమారు 2346 ఏకగ్రీయానికి అంటే ఏకగ్రీయం తర్వాత పూర్తి స్థాయిలో వచ్చినటువంటి సీట్లు అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దాదాపు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి 50% డిఫరెన్సియేషన్ ఏమైనా ఉండొచ్చు అనేటటువంటి భావనలోనే ఉంటుండే. కానీ కొంత కాంగ్రెస్ ఈ ఏదైతే సర్పంచ్ ఎన్నికలోనే బలంగానే దూసుకొని ముందుకు పోయింది, ఎందుకంటే అధికార పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ కూడా కొంత ఈ ఎలక్షన్లో దూసుకొని ముందుకు పోయింది. సో కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉన్నది అని చెప్పినప్పటికీ కూడా జనాలు కాంగ్రెస్ పార్టీ వైపు చూసినారు. చూడడానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి, అధికార పార్టీ కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు చూపించుకోగలిగినారు. సో మొత్తానికి ప్రతిపక్ష పార్టీ ఇటు బీఆర్ఎస్ మాత్రం సుమారు 2346 ఓట్లకు సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ముందుకొచ్చినటువంటి పరిస్థితి. దీంట్లో మనం బీజేపీ బలంగా మాట్లాడుకోవాలి మనం, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికలపైన ప్రధానంగా ఫోకస్ పెట్టలేదు, వాళ్ళు ఫోకస్ పెట్టింది కేవలం పార్లమెంట్ ఎన్నికలపైన ఫోకస్ పెడతా ఉంటారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండాలనేటటువంటి ఆలోచనతో ఉంటుంది కాబట్టి. సో సర్పంచ్ ఎన్నికలలో కూడా బీజేపీ పార్టీ సుమారు 455 సీట్లు ఈరోజు ఏకగ్రీవంతో కలిసి గెలుచుకున్నదంటే కారణం కేవలం
బండి సంజయ్ కుమార్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం బండి సంజయ్ తప్ప భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు పెద్దగా గ్రౌండ్ లో తిరిగేటటువంటి కార్యక్రమం చేయలేదు. కాబట్టి బండి సంజయ్ కొంత విజయం సాధించిండు భారతీయ జనతా పార్టీ గెలుపులో అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం మనోజ్. రైట్ తిరుపతి, ఒక క్వశ్చన్ ఫైనల్ గా చెప్పండి. రేవంత్ రెడ్డి ఎలక్షనీరింగ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. సో ఆ ఎలక్షనీరింగ్ గ్రౌండ్ లెవెల్లో ఎగ్జాక్ట్గా ఇంప్లిమెంట్ అయింది అనుకోవచ్చా? ఎస్ మీరు చెప్పింది కరెక్టే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా 7 నియోజకవర్గాలలో ఆయన బలంగా తిరిగేటటువంటి కార్యక్రమం చేసిండు. 7 నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో ఆయన ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కనీ విని ఎరగని రీతిలో ఏ ముఖ్యమంత్రి కూడా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారానికి ఎప్పుడు పోలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ ఎప్పుడు కూడా ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్ టైం వచ్చినప్పుడు కేసీఆర్ బయటికి రాలే. కేసీఆర్ ఎప్పుడు కూడా గ్రౌండ్లో తిరగలే. ఇంకొంతమంది ఎమ్మెల్యేలు ఓవర్ యాక్షన్ తోటి నేనెందుకు పోవాలనేటటువంటి ఆలోచనతోటి పోలే. కానీ కాంగ్రెస్ మాత్రం ఈ సర్పంచ్ ఎన్నికలను బాగా గట్టిగా వాళ్ళు ఆరాహోరీ ఫైట్ లెక్క తీసుకున్నారు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పోయి జనాలతో మాట్లాడడం, జనాలకు జరిగినటువంటి అంశాలు చెప్పడం, తర్వాత మహిళల ఓట్లు చాలా కీలకంగా పనిచేసినాయి మనోజ్. కాంగ్రెస్ కిన్ని సీట్లు రావడానికి కారణం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి చరిస్మా అనే చెప్పొచ్చు. ఆయన 7 నియోజకవర్గాలలో పర్యటన చేయడం, ఆ పర్యటన కొంత కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అయిందనే చెప్పొచ్చు మనోజ్. థ్యాంక్ యూ తిరుపతి. థ్యాంక్ యూ. సో ఇది విన్నారు కదా తిరుపతి అనాలిసిస్. చూస్తూనే ఉండండి మనం టీవీ.